అలానే విశేషరావు ఏ కార్పొరేషన్ అయినా లేదా మున్సిపాలిటీ అయినా లేదా ఏ స్థానిక సంస్థ అయినా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ కానీ లేదంటే వరంగల్ కార్పొరేషన్ కానీ లేదా కరీంనగర్ కానీ లేదా వైజాగ్ కానీ లేదా గుంటూరు కానీ లేదా విజయవాడ కానీ ఇలా కార్పొరేషన్లు ఉన్నాయి కదా. ఈ కార్పొరేషన్లలో ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఐఏఎస్లు కసరత్తు చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. కమిషనర్స్ చేసినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫ్లాష్ లాంటి ఐడియా ఏంటంటే అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ వాల్యూ మీద 100% పన్ను కట్టాలి. గవర్నమెంట్ వాల్యూ మీద పన్ను కట్టేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. దాంతో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అమాంతం పెరిగింది. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ల్యాండ్స్ సైట్లు హౌస్ సైట్స్ కొని అక్కడ పడేస్తుంటారు. దానికి ట్యాక్స్ లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్ వేశారు. ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓపెన్ ల్యాండ్కి ట్యాక్స్ వేసేసారు. ఇప్పుడు దాన్ని భారంగా పరిణమించి అక్కడ ఉండేటువంటి ప్రజలు కంప్లైంట్స్ చేయటం మొదలుపెట్టారు. దాంతో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి కారణంగా ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసింది. పెంచినటువంటి పన్నుల్లో సగాన్ని తగ్గించింది, 50% తగ్గించింది. తగ్గించి మీకు బిల్డింగ్ కట్టుకునేటువంటి సమయం నుంచి బిల్డింగ్ అయిపోయేంత వరకు ఈ 50%కి సంబంధించినటువంటి వెసులుబాటు కల్పిస్తాము అని చెప్పింది. సో ఎంత చెప్పినా కానీ అంటే బిల్డింగ్ మీరు కడుతున్నారు అని అంటేనే 50% తగ్గిస్తారు. ఓపెన్ ల్యాండ్లో బిల్డింగ్ కడుతున్నామని చెప్పి మీరు చెప్తేనే, లేదంటే మీరు ఖచ్చితంగా విధించినటువంటి పన్నును కట్టాల్సిందే. సేమ్ అది హైదరాబాద్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ముందు కనుక చేస్తే ఎలక్షన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత చేసే అవకాశం ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. వాటికి ట్యాక్స్ కట్టడంలో ఒక దాంట్లో ఇళ్ల నిర్మాణం చేస్తే ట్యాక్స్ ఆటోమేటిక్గా కడతారు. కానీ ఓపెన్ ల్యాండ్స్లో మీకు ట్యాక్స్ కట్టరు. కానీ ఓపెన్ ల్యాండ్కి కూడా ట్యాక్స్ వేస్తే మీకు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి లేదా ఇప్పుడు విడదీసినటువంటి 3 కార్పొరేషన్లు ఉన్నాయి కదా, 3 కార్పొరేషన్ సైబరాబాద్ కార్పొరేషన్, అలాగే మల్కాజ్గిరి కార్పొరేషన్, వీటికి అమాంతం రెవెన్యూ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా హైదరాబాద్లో ఉండేటువంటి ఖాళీ స్థలాల మీద పన్ను వేసేటువంటి అవకాశం ఉంది. అలాగే జియో ట్యాగ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్కి జియో ట్యాగ్ చేస్తున్నారు. ఈ జియో ట్యాగ్ చేసిన కారణంగా రాబోయేటువంటి రోజుల్లో మీ ఇళ్లలో ఎన్ని పోర్షన్లు మీరు రెంట్కి ఇచ్చారు ఇది కూడా క్యాల్కులేట్ చేస్తారు. దాని మీద కూడా అదనపు పన్ను వేసేటువంటి అవకాశం ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ ఇంటి ఓనర్స్కి సినిమా కనపడబోతుంది అనేది చెప్పొచ్చు. సో దీని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.